హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష రివ్యూ ఇవ్వబోతున్నాను. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష జియో హాట్స్టార్లో స్టార్ట్ అయింది. ఇది 22వ తారీఖు 8వ నెల 2025 స్టార్ట్ అయింది. దీనికి జడ్జెస్గా అభిజిత్, బిందు మాధవి అండ్ నవదీప్ గారు వచ్చారు. వీళ్ళు ఇదివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఇద్దరు విన్నర్స్, ఒకరు కంటెస్టెంట్స్. ఓకేనా. దీనికి హోస్టింగ్గా శ్రీముఖి గారు హోస్టింగ్ చేస్తున్నారు. ఈజ్ వెరీ గుడ్. బిగ్ బాస్ అంటే ఏంటో కాదు, బిగ్ బాస్ హౌస్లో ఒక 18-20 మందిని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక హౌస్లో పెడతారు. అందులో ఒక 2-3 సేమ్ క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు, అదేం కాదు. కానీ ఒక 20 మందిని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక హౌస్లో పెడతారు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ వాకింగ్ అవన్నీ ఎట్లున్నాయని చెప్పి చూపెట్టడమే బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ వాళ్ళు ఈ బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షకు వచ్చిన కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ జడ్జెస్ కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. ఆ క్వశ్చన్స్కి కంటెస్టెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఎట్లా ఏం చేస్తున్నారు. జడ్జెస్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడమే కాదు, కంటెస్టెంట్స్ అంటే కంటెస్టెంట్స్ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లుండేది, వాళ్ళు ఒకవేళ కోపం పీక్స్లో ఉన్నప్పుడు ఎట్లాంటి బిహేవియర్ ఉంటుంది, ఫన్నీగా ఉన్నప్పుడు ఎట్లాంటి బిహేవియర్ ఉంటుంది అన్నది కూడా జడ్జెస్ నోటీస్ చేస్తున్నారు. దాన్ని బట్టి కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. జడ్జెస్ దగ్గర 2 ఫ్లాగ్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ కలర్, ఒకటి గ్రీన్ కలర్. ఒకవేళ 3 జడ్జెస్ కనుక రెడ్ కలర్ ఫ్లాగ్ ఇచ్చిల్లనుకో వాళ్ళు డైరెక్ట్ ఎలిమినేట్. 3 జడ్జెస్లో ఒకరు మాత్రం గ్రీన్ ఇచ్చి మిగతా 2 రెడ్ ఇచ్చారనుకో వాళ్ళు హోల్డ్లో ఉంటారన్నమాట. అంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. 3 జడ్జెస్ కనుక గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారనుకో వాళ్ళు డైరెక్ట్ టాప్ 5లో ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో నాకైతే నవదీప్ గారు వెరీ గుడ్ జడ్జ్ అనిపించింది. అలాగే అభిజిత్ను, బిందు మాధవ్ గారు కూడా వెరీ గుడ్ అనిపించారు. నవదీప్ గారు రాగానే స్టేజ్ మీదకి రాగానే ఒక మాట చెప్పారు. అదేంటంటే ప్రతి మనిషిలో తన గురించి తాను ఏమనుకుంటున్నాడో అన్నది ఒకటి ఉంటుంది, తన గురించి అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమనుకోవాలో అని డిసైడ్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు. అవి రెండింటిని కాకుండా ఇంకొక దాన్ని బయటకు తీసుకురావాలి, అదే జడ్జెస్ అని చెప్పాడు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చి దివ్యా నిఖిత గారు. వీళ్ళు తను విజయవాడ నుండి వచ్చింది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అంట. స్టడీతో పాటు ఇది కూడా బిగ్ బాస్ అంటే తనకు చాలా ఇంట్రెస్ట్ అంట. అందుకోసమని స్టడీస్ తను స్టేజ్ మీదకి రాగానే ఒక మాట అంది, ఒక సాయి పల్లవి, శ్రీలీల, ఒక విద్యానికేతన్ అని చెప్పింది. ఆ మాట చాలా బాగుంది. తను చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఫిట్గా ఉంది, అలాగే చాలా అందంగా కూడా ఉంది. తను ఫస్ట్ కంటెస్టెంట్, వెరీ గుడ్. నాకైతే చాలా బాగా నచ్చింది. తను ఫైనల్స్కి వెళ్ళింది. నెక్స్ట్ కంటెస్టెంట్ మాస్క్ మనిషి వచ్చిండు. తను సోల్ నేమ్ వచ్చేసి హృదయ మానవ్. తను ఒక మాస్క్ పెట్టుకొని వచ్చిండు. తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిండు. కానీ తను బిందు మాధవ్ గారు కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఆ క్వశ్చన్స్కి ఆయన రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ని బట్టి బిందు మాధవ్ గారు యు ఆర్ ఏ లూజర్ అనే ట్యాగ్ వేసిరు. తను చాలా ఫీల్ అయినట్టు నాకు కొంచెం అనిపించింది. కానీ అది బిందు మాధవి గారు చేసింది బరాబర్. ఎందుకంటే కంటెస్టెంట్స్ని, పేషెంట్స్ని టెస్ట్ చేయాలి. తను టెస్ట్ చేస్తుంది. అట్లానే మాస్క్ మనిషి తనని ఒక క్వశ్చన్స్ అడిగారు జడ్జెస్. అదేంటంటే మీకు ఇప్పటి వరకు చూసిన అన్ని సీజన్లలో బెస్ట్ విన్నర్ ఎవరు అనిపించారు అని అంటే తను నాకు 3 years నుండి బెస్ట్ కంటెస్టెంట్స్ అసలు బిగ్ బాస్లో ఉన్నట్టు నాకు అనిపించలేదు. కానీ నాకు విజయ్ సన్నీ అంటే చాలా ఇష్టం, తను నాకు ఇష్టమైన విన్నర్ అని ఆన్సర్ చెప్పాడు. తనకి అభిజిత్ అండ్ బిందు మాధవ్ గారు రెడ్ ఫ్లాగ్ ఇచ్చిళ్ళు. కానీ నవదీప్ గారు నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నావు, నీ గురించి ఇంకొంచెం తెలుసుకోవాలని ఉంది నాకు, అందుకోసం అని గ్రీన్ ఇస్తున్నాను అని గ్రీన్ ఇచ్చాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి కేతమ్మ. తను మంచిగా మన తెలంగాణ స్టైల్లో బోనం ఎత్తుకొని ఆటపాటలతో చాలా అందంగా రెడీ అయ్యి కేతమ్మ చాలా యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది. గంగవ్వ కంటే ఇంకొద్ది యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది. చాలా బాగా డ్యాన్స్ వేసింది. తను చాలా యాక్టివ్గా ఉన్నది. తనకి ఓన్లీ అభిజిత్ గారు ఒక్కరే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చిళ్ళు, మిగతా 2 రెడ్ ఇచ్చారు. కానీ తను కూడా ఫైనల్స్, తనకు కూడా ఇంకొక సెకండ్ ఆప్షన్ ఉంది. తర్వాత పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మల్టీ స్టార్ మన్మధుడు. అతనే ఒకడు. నెక్స్ట్ ప్రియా శెట్టి గారు వచ్చారు. తను చాలా అందంగా, క్యూట్గా, చాలా ఇన్నోసెంట్గా
చాలా బాగా అనిపించింది, చాలా అందంగా ఉన్నది, వాయిస్ కూడా చాలా యూనిక్గా ఉంది. తనకి ఒక అభిజిత్ గారు ఒక్కరే రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, మిగతా ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. అంటే తను కూడా ఫైనల్లో ఉన్నట్టే. మనం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసి తన గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. మల్టీ స్టార్ మన్మధుడు అంటే మీ అందరికీ తెలియకపోవచ్చు. అతను ఒక డైలాగ్ చెప్పిండు. ఆ డైలాగ్ చెప్తే ప్రతి ఒక్కరికి తను ఎవరో గుర్తుకొస్తుంది. ఆ డైలాగ్ ఏంటంటే అయ్యగారే నెంబర్ 1 అనే డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ చెప్పిన తను అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నా కూడా చేశాడంట. నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి. ఆ వీడియో కూడా ప్లే చేసి అక్కడ చేస్తే జడ్జెస్ కొద్దిగా నచ్చలేదు, అసలు తను నచ్చలేదు. తను అందరూ తనకి రెడ్ ఫ్లాగే ఇచ్చారు, ఎవరు గ్రీన్ ఇవ్వలే. అందుకని తను ఎలిమినేట్ అయిపోయాడు, అంతే, మనకు కనిపించాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే సయ్యద్ అబు. తను మోడల్, చాలా అందంగా ఉన్నాడు, బాడీ ఉంది, ఫిట్గా ఉన్నాడు, కొంచెం ఇన్నోసెంట్ లాగా అనిపిస్తున్నాడు. అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్నట్టు నాకైతే అనిపించింది. మీరు కూడా చూసిన తర్వాత చెప్పండి. తనకి ఒక నవదీప్ గారు ఒక్కరే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చిళ్ళు, మిగతా ఇద్దరు రెడ్ ఇచ్చిళ్ళు. నవదీప్ కూడా ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఇక్కడి వరకు రావడానికి ఎంత కష్టపడి ఉంటావో నాకు ఊహించుకోవడానికి నాకు అర్థమవుతుంది, అందుకోసమని నెక్స్ట్ కూడా నువ్వు ఉండాలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో నీ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది అని చెప్పి గ్రీన్ ఇచ్చింది. అందుకని సయ్యద్ అబు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి ప్రసన్న గారు. తనైతే నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది. తన పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ అట్లనే ఉంటుందేమో అని నేనైతే గెస్ చేసిన. తను ఫోటోగ్రాఫర్గా చేశాడంట, ఐఐఎంలో జాబ్ చేశాడంట, ఇంకా సైక్లింగ్, చాలా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వెరీ ఇన్స్పైరింగ్ గాయ్. మనం తనని చూసి కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇట్లా మాట్లాడుతూ మధ్యలో తను ఒకటి చెప్పాడు, నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే తనకు ఒక లెగ్గు లేదు, ఇన్ని సాధించడానికి అంత లెగ్గు లేని అతను కూడా ఇన్ని గనం సాధించిండు కదా అని చెప్పి మనం చాలా ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు. తను కూడా సెలెక్ట్ అయ్యాడు, తను కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు. మనం నెక్స్ట్ తన గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం 7 మెంబర్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకున్నాము. నేను ఒకరిని మిస్ చేసిన కావాలని చెప్పి. మీరు కనుక బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆ ప్రోగ్రామ్ చూసి ఉంటే నేను ఎవరిని మిస్ చేసినో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అట్లాగే ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లో ఇది బెస్ట్ సీజన్ ఏమో అవుతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఈరోజైతే బాగా జడ్జెస్ మాత్రం చాలా వెరీ 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 గుడ్ డెసిషన్స్ తీసుకున్నారు. కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసిళ్ళు. నాకైతే బిగ్ బాస్ బాగా నచ్చింది. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.